హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించింది? బర్నీ గారికి అన్యాయం జరిగిందా లేదా? తనుజ, నువ్వు సూపర్. ఈ టైంలో నిలబడ్డా చూడు, నువ్వు వేరే అంతే. తనుజ డెమాన్ పవన్ ని తనుజ గెలిచి చెప్పాలి. లేనిపోని ఫోజులు ఇవ్వడం, కొట్టేస్తాను, టికెట్ ఫినాలే గెలిచేస్తాను, ఎందుకు లేనిపోని బిల్డప్ లని ముఖం మీద అనేస్తారు. మొన్న తనుజని డెమాన్ పవన్ అంటారు, అస్తమాను ఏడవకు, అయిపోయిందిగా వదిలే అని అంటారుగా. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా అన్నట్టు అనిపించింది. కానీ అలా అనుకుంటా ఉంటే బాగుండేది. కానీ డెమాన్ కూడా సరదాగానే తీసుకున్నారు. తర్వాత డిమాండ్ ఇమాన్యుయల్ కి చెప్తున్నారు, నువ్వు అందరికి అటాచ్డ్ గా ఉన్నావు, ఎవరైనా నిన్ను సెలెక్ట్ చేసుకుంటారు, గేమ్ ఎప్పుడు వస్తుందో తెలీదు, నువ్వు అలర్ట్ గా రెస్ట్ తీసుకుంటే బెస్ట్ అని బాగా చెప్పారు. బాగుంది. ఇక్కడ ఇమాన్యుయల్ కళ్యాణ్ తో చాలా స్లోగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం గెలిస్తే బర్నీ గారితో రీతు ఆడుతుంది, ఒకవేళ మనం ఇప్పుడు ఆడుతున్నామని తర్వాత బర్నీ గారితోనే ఆడుతుంది అంటారు. కళ్యాణ్, ఒకవేళ నేను గెలిచినా నేను ఆడతాను, నో ప్రాబ్లం అంటారు. ఇమాన్యుయల్ అంటారు, ఆ ఛాన్స్ బర్నీ అన్నకి ఇవ్వడం ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళ స్ట్రాటజీ, ఇక్కడ రీతు గెలవాలి, గెలిచిన తర్వాత బర్నీ రీతు ఇద్దరిలో వెళ్ళిపోయినా పర్వాలేదు. కళ్యాణ్ అంటారు, రీతు గివ్ అప్ ఇస్తుందా అని ఆలోచిస్తున్నా అంటారు. ఇమాన్యుయల్ అంటారు, తను వేరే వాళ్ళతో ఆడితే ఓడిపోతుందని భయం ఉంది తనకి, నిన్నే గెలిపించాలి అనుకుంటది. తర్వాత బిగ్ బాస్ టాస్క్ పెట్టారు, పెయింట్ వేయాలి. రీతు, కళ్యాణ్, బర్నీ గారు సంచాలక్గా, తనుజ ఇక్కడ కూడా సంజన గారు సంచాలక్గా నాకు ఇవ్వమని అడుగుతారు ఛాన్స్. రీతు కలర్ ఎల్లో, కళ్యాణ్ కలర్ రెడ్, బర్నీ గారి కలర్ బ్లూ. ఫస్ట్ ముగ్గురు పెయింట్ వేస్తున్నారు. రీతు బర్నీ గారు ఎక్కడ వేస్తే పెయింట్ అక్కడ వేస్తుంది. ఫస్ట్ రీతు బర్నీ గారికి అడ్డు రావడం అది చేసింది. కానీ ఇక్కడ కళ్యాణ్ రీతు కళ్యాణ్ ని గెలకలేదు. అసలు క్లియర్ గా కళ్యాణ్ గెలిపించడానికి ఆడింది. రీతు బర్నీ గారి పెయింట్ ని ఫస్ట్ చేత్తో కొట్టింది. బర్నీ గారు కూడా కాలు అడ్డం పెట్టి ఇలా చేస్తే ఎలా ఉంటది నీకు అంటారు. బానే ఉంది. ఇక్కడ రీతు యాక్టింగ్ ఏంటి, నేనేం చేశాను అని పట్టుకుంది బర్నీ గారిని. మళ్ళీ ఇద్దరు ఆడారు. ఇక్కడ ముగ్గురు కలిసి బర్నీ గారిని తీసేయాలని గ్రూప్ గేమ్ ఆడారు. క్లియర్ గా అన్యాయం జరిగింది బర్నీ గారికి. కళ్యాణ్ గెలిచారు. ఆయన టికెట్ ఫినాలేకి గ్రూప్ గేమ్ ఏంటండి అసలు. కళ్యాణ్ ఎవరు వచ్చినా ఆడతా, నో ప్రాబ్లం అంటున్నారు. కానీ ఇమాన్యుయల్ స్ట్రాటజీ ఎలాగైనా కొట్టాలి టికెట్ ఫినాలే, ఎందుకంటే నామినేషన్స్ లో లేరు. ఓకే, బాగుంది. దానికి ఆ ప్లాన్ కి ఒకరు తోడు కావాలి. కళ్యాణ్ తో పేరప్ అయ్యారు. వీళ్ళకి అవసరమే లేదు టికెట్ ఫినాలే. ఇమాన్యుయల్ భయపడుతున్నారు నామినేషన్స్ లో లేను అని. ఓకే, కానీ ఇమాన్యుయల్ ఆడేంత సేఫ్ గేమ్ ఎవ్వరు ఆడరు హౌస్ లో. బాగా చదివేవాడిని ఇంకొకటి వచ్చి చెడగొట్టినట్టుంది. ఇమాన్యుయల్ స్ట్రాటజీతో కళ్యాణ్ ఆటని చెడగొట్టేస్తున్నారు. పోనీ ఇద్దరు ఆడలేరా అంటే చాలా గట్టిగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ప్లేయర్స్ ఇద్దరు. కానీ ఇమాన్యుయల్ స్ట్రాటజీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కళ్యాణ్. అలా సరే అనడం నచ్చలేదు. కళ్యాణ్ కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని ఏం మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడతారు అనుకునే సరే అనేసారు. ఇక్కడ రీతు అంటారు, నేను బాగా ఆడానా అంటే ఇమాన్యుయల్ తో, మరి నాకు అప్రిషియేట్ చేయలేదంటే పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తారులే అంటారు. ఇక్కడ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు. తనుజ బర్నీ గారితో అంటుంది, మధ్యలో రీతు ఎందుకు అలా ఆడిందో నాకు అర్థం కావట్లేదు అంటది. సర్లే, ఇదంతా గేమ్ కదా, ఇంకేం చేయలేం అంటారు. వీళ్ళకి తెలియదు కదా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని. నెక్స్ట్ గేమ్ కళ్యాణ్ సుమన్ శెట్టి గారితో ఆడతా అన్నారు. బర్నీ గారు అంటారు, వాళ్ళ ఆలోచన మన ఇద్దరిలో ఒక్కరిని తీసేయాలి అనేసి. చూద్దాం, ఇంకేదైతే అదే అంటారు. అక్కడ క్లియర్ గానే ఉంది వాళ్ళని తీసేయాలి అని. టాస్క్ రేస్ ర్యాంపేజ్ సంచాలక్ గా డెమాన్ పవన్. అక్కడ తక్కడే ఉంది, వస్తువులు పెట్టారు, వస్తువులు పగలగొట్టి ఈ తక్కల్లో వేయాలి. ఎక్కువ బరువు ఎవరిదుంటే వాళ్ళు గెలిచినట్టు. అలాగే మీ అపోనెంట్ పర్సన్ కూడా ఆపవచ్చు అని బిగ్ బాస్ రూల్ చెప్పారు. ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. లాస్ట్ కళ్యాణ్ లీడింగ్ లోకి వచ్చిన తర్వాత సుమన్ శెట్టి గారిని పట్టేసుకున్నారు, సారీ అన్న అనేసి. బాగుంది, టాస్క్ గెలిచారు. ఓకే, బర్నీ గారు అంటారు గేమ్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి గారితో, ఆ తక్కెళ్ళలో ఉన్న వస్తువులు అవి తీసేస్తారు అనుకున్నా, కానీ నిన్న ఆపుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ కళ్యాణ్ తో, మన ఇద్దరం ఆడి రీతుని గెలిపిద్దాం, తర్వాత వాళ్ళిద్దరు ఆడతారు, మనకి కాంపిటీషన్ తగ్గుతుంది అంటారు. స్ట్రాటజీ బాగుంది, కానీ మీరు ఆడితే గెలవగలరు కదండి. కళ్యాణ్ ఆ పిల్ల ఆడుతుందో లేదో అంటే ఇమాన్యుయల్ తన బాధ ఏంటంటే బర్నీ గారు వెళ్ళిపోతే మనతో రేపు ఏదో చేయొచ్చు, మనలో మనం ఆడుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఫస్ట్ బర్నీ గారు అవుట్ అయిపోతే తర్వాత రీతుని పిలిచి రీతుతో మాట్లాడుతున్నారు. ఎవరితో ఆడతావు అని కాదు, డైరెక్ట్ గా నువ్వు గెలిస్తే బర్నీ గారితోనే ఆడతావా హా అంటది.
కళ్యాణ్ కూడా బర్నీ గారితోనే ఆడతానంటారు, ఇమాన్యువల్ కూడా బర్నీ గారితోనే ఆడతాను అంటారు. రీతుని బక్రాన్ చేశారు పెయిన్ టాస్క్ లో, మళ్ళీ ఇక్కడ కూడా మ్యానిపులేట్ చేశారు. ఇమాన్యువల్ కళ్యాణ్ తో మన ముగ్గురం ఆడదాం, మన ఇద్దరం కలిసి రీతుని గెలిపిద్దాం, కానీ మనం కావాలని ఓడినట్టు తెలియకూడదు. ఏంటో ఇమాన్యువల్ ప్లానింగ్. టాస్క్ కాయిన్స్ పెట్టాలి, ఎన్ని పెట్టాలని బిగ్ బాస్ చెప్తారు, ఎవరు రావాలని సంచాలక్ చెప్తారు. సంచాలక్ తనూజ. ఇక్కడ ఏముంది అనుకున్నట్టుగానే రీతుని గెలిపించారు, వీళ్ళు ఓడిపోయారు. నెక్స్ట్ టాస్క్ రీతు, బర్నీ గారు సంచాలక్ గా సంజన గారు ఉన్నారు. టాస్క్ ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్, ఇద్దరు 2 టేబుల్స్ ఉంటాయి, పెట్టాలి. 3 పెట్టాలి. అలాగే అక్కడ చెత్త ఉంటది, ఆ చెత్తలో ఉంటాయి మొత్తం. అవి పెట్టిన తర్వాత సంచాలక్ దగ్గర రింగ్ ఉంటుంది, ఆ రింగ్ తీసుకొని పోల్ కి వేయాలి. ఫస్ట్ రౌండ్ లో బర్నీ గారు చాలా ఫాస్ట్ గా ఆడారు, రింగ్ కూడా వేసేసారు. సెకండ్ రౌండ్ లో రీతు ఫాస్ట్ గా వేసేసారు రింగ్, బర్నీ గారు సెకండ్ రింగ్ వేయడమే లేట్ అయింది. రీతు ఫైనల్ గా థర్డ్ రింగ్ వేసేసారు, గెలిచేశారు. అక్కడ అందరూ హ్యాపీ, అప్రిషియేట్ కూడా చేశారు. తర్వాత తనూజ వచ్చి ట్రయాంగిల్ సరిగ్గా లేదు అని అంటారు. అది అయి ఉంటే కార్పెంటర్ మిస్టేక్ అయి ఉండొచ్చు కదా, దానికి పెద్ద గొడవ జరిగింది. మళ్ళీ ఆడతా అని బర్నీ గారు స్టార్ట్ చేసి ఆడారు. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేస్తారు.